రైట్. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్ పిలవడంపై మాత్రం బీఆర్ఎస్ మండిపడుతుంది. కేసీఆర్ను విచారణకు పిలిచి జనానికి ఏదో దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. కమిషన్ ఏర్పాటు చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా సరిగ్గా లేవు, ఎవరో బయట ఆరోపణలు చేశారు, దానికోసం కమిషన్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇలాంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. కేటీఆర్ అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ని, కాళేశ్వరం ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడం రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి అయ్యే పని కాదంటూ ఆయన తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో రియాక్ట్ అయ్యారు. కేవలం మీడియాను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చేసిన ప్రయత్నంగా దీన్ని రేవంత్ రెడ్డి కొట్టిపడేశారు. పెద్ద ఎత్తున జనం వచ్చి అక్కడికి హడావుడి చేయడం అనేది మీడియాను తిప్పుకోవడే వ్యూహంలో భాగమని రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. ఆసక్తికరంగా ఉంది ఆయన కామెంట్ కూడా. మొత్తానికి ఏదేమైనా కాళేశ్వరం కమిషన్ విచారణ 50 నిమిషాల పాటు కేసీఆర్ను విచారించింది. ఈరోజు కేసీఆర్ విచారణలో కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొత్త అంశం అంటూ లేదు. ఈటెల రాజేందర్, హరీష్ రావుని ఎలాంటి అంశాలు, ఎలాంటి ప్రశ్నలు సంధించిందో కేసీఆర్ను కూడా అలాంటి అంశాలే కాళేశ్వరం కమిషన్ అడిగినట్లు తెలుస్తుంది. ముందుగా 2 అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు మార్చారు, ఆ రీడిజైన్ చేయడానికి కారణాలు ఏంటి అని ఒక ప్రశ్న, ప్రధాన ప్రశ్న ఈటెల రాజేందర్ని అడిగారు, హరీష్ రావుని కమిషన్ అడిగింది. ఈరోజు కేసీఆర్ను కూడా అదే ప్రశ్న అడిగింది. దానికి వారిద్దరు ఇచ్చిన సమాధానాలే కేసీఆర్ కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. కేవలం సిడబ్ల్యూసి అక్కడ 152 అడుగుల నుంచి 148 అడుగులకి తగ్గించడం వల్ల అక్కడ నీటి లభ్యత ఉండదని చెప్పింది. దానికి వ్యాప్కోస్, అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే, వ్యాప్కోస్ సర్వే చేసి మేడిగడ్డ వద్ద నిర్మించవచ్చు అని చెప్పింది. అందుకోసమని మేడిగడ్డ వద్ద నిర్మించాం, మేడిగడ్డే బెటర్ ఆప్షన్గా వ్యాప్కోస్ కూడా సూచించింది. కాబట్టి వాళ్ళ సూచనల మేరకే నిర్మించామని చెప్పారు. ఇక రెండో ప్రశ్న ఈటెల రాజేందర్ని, హరీష్ రావుని అడిగిందే అది కూడా కేసీఆర్ని అడిగారు. అది ఎందుకు కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ప్రత్యేకించి కార్పొరేషన్ ఎందుకు పెట్టారు అని అడిగారు. దానికి కూడా కేసీఆర్ క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కొత్తగా ప్రభుత్వం వచ్చింది అధికారంలో కాబట్టి ఆ ప్రాజెక్టు వల్లే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణలో 1,00,000 ఎకరాల మాగాని చేయాలి అని మేము భావించాం. అందులో భాగంగానే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. కార్పొరేషన్ ద్వారా నిధులను సమీకరించుకున్నాం. ఎక్కడా ఎలాంటి అవకతవకలు, అవినీతి ప్రాజెక్టులు జరగలేదు అని క్లారిటీగా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇక మనం ఇంతకుముందే చెప్పాం, ఇది కాళేశ్వరం పైన తెలంగాణ ప్రాణధార, జీవధార అంటూ ఒక బుక్లెట్ రూపొందించారు. ఇదే హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని కళ్ళగట్టేలా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఒక 3-4 రోజుల క్రింద ఇచ్చారు. ఈ బుక్లెట్ని కూడా కమిషన్కి కేసీఆర్ అందజేసినట్లు మనకు తెలుస్తుంది. కమిషన్కి ఈ బుక్లెట్తో పాటు సిడబ్ల్యూసి ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చారు. దాంతోపాటు వ్యాప్కోస్ ఇచ్చిన, అక్కడే మేడిగడ్డ వద్ద నిర్మించాలంటూ వ్యాప్కోస్ ఇచ్చినాయి. అదేవిధంగా మిగిలిన అన్నీ అంతకుముందు 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని 17,875 కోట్లతో నిర్మించాలని జీవో ఇచ్చింది. 19 నెలల్లో ఏ పని చేయలేదు. ఆ 19 నెలల్లోనే దాని వ్యయం 38,500 కోట్లకు పెంచింది అని చెప్పడంతో పాటు ఆ తర్వాత కూడా 7 ఏళ్ళు కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అనుమతులు తెలియకపోయింది. ఆ నేపథ్యంలో తాము మహారాష్ట్రతో మాట్లాడితే అక్కడ 152 అడుగులను 148 అడుగులకు తేవాలని సూచించారు. దానివల్ల అక్కడ నిర్మాణం సాధ్యం కాలేదు 9 వద్ద, అందుకే మేడిగడ్డకు మార్చామని క్లారిటీగా ఇచ్చారు. మొత్తం 18 ప్రశ్నలను కమిషన్ 50 నిమిషాల్లో కేసీఆర్ని అడిగినట్లు తెలుస్తుంది. వాటన్నిటికీ కూడా కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను, ఆధారాలను, ఈ బుక్లెట్ కూడా కమిషన్ చైర్మన్కి పీసీ ఘోష్కి ఆయన అందజేసినట్లు తెలుస్తుంది. రొటీన్గా ఈటెల రాజేందర్ని, హరీష్ రావుని ఏ ప్రశ్నలు అడిగారో కేసీఆర్ని కూడా అవే ప్రశ్నలు అడిగారు. ఆయన ఇచ్చిన సమాధానాలు రికార్డ్ చేసుకున్నారు. కేవలం ఇది 1-to-1 పీసీ ఘోష్, కేసీఆర్ మధ్య జరిగిన మీటింగే. అక్కడ స్టెనోగ్రాఫర్ మినహా మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. అక్కడ నుంచి అందుతున్న సమాచారం ఇది. కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కూడా ఈ అంశానికి సంబంధించి షేర్ చేసుకున్నారు. వాళ్ళు చెప్తున్న అంశాల ప్రకారం ఇందులో అసలు కొత్త అంశం ఏమీ ఈరోజు విచారణలో లేదని చెప్తున్నారు. రొటీన్ అంశాలకు సంబంధించి అన్నీ కేసీఆర్ వివరణాత్మకంగా చెప్పారు. కొన్ని టెక్నికల్ అంశాలు, గతంలో హరీష్ రావుని అడిగినట్లే కొన్ని టెక్నికల్ అంశాలు కూడా అడిగారు. అక్కడ ఎందుకు నిర్మించారు, ఇక్కడ నిర్మిస్తే ఏంటి, ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఎంత, అక్కడ ఎంత, రీడిజైన్ ఎందుకు చేశారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా అది ఇంజనీరింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయం, అధికారుల నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్ళామని కేసీఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని తానే నిర్మించాను, తానే బ్రెయిన్ చైల్డ్ అని రాజకీయ ప్రసంగం చేయడం వేరు,
నిజానికి ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు నిర్మించాడు, దాన్ని ఖచ్చితంగా అధికారులు ఇంజనీర్లే నిర్మిస్తారు కాబట్టి వారే నిర్మించిన విషయాన్ని కూడా కేసీఆర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు జరిగిన విచారణ, ఇప్పటి వరకు జరిగిన విచారణ మొత్తం 115వ సాక్షి ఈరోజు కేసీఆర్. ఇప్పటికీ 114 మంది సాక్షులను విచారించారు. ఈరోజు 115వ సాక్షిగా కేసీఆర్ను విచారించారు. కాబట్టి ఈ విచారణ ఇంతటితో ముగిసిందా? ఇంకా తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు సుమోటోగా వెళ్ళి చెప్తామంటున్నారు. ఏం చెప్తారు అనేది చూడాలి. ఇంకా విచారిస్తున్నా ఇంకెవరినైనా ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ చెప్పిన సమాధానాలకు క్రాస్ ఎగ్జామిన్ ఏమైనా చేయబోతుందా ఇప్పుడున్న ప్రభుత్వంలోని పెద్దలను ఏమైనా? ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఓవరాల్గా ఈ కమిషన్ విచారణ ఏం తేల్చబోతుంది, ఇప్పటివరకు జరిగిన విచారణలో బయటకు వచ్చిన అంశాలేంటి, బీఆర్ఎస్ పార్టీకి అది పాజిటివ్గా మారుతుందా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగుతుందని భావిస్తుందా, లేకుంటే కాంగ్రెస్ అందులోని అవినీతిని వెలికి తీస్తుందా, ఇందులో బీజేపీ రోల్ ఎంత? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. కాళేశ్వరం నిర్మాణం ప్రారంభమైన నుంచి ముగించే వరకు కూడా బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఫడ్నవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఓపెనింగ్కి వచ్చారు. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం రోల్ ఎంత? ఇలా దీనిపైన చర్చిద్దాం. మాతో పాటు జన అవుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ నేత ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, మొత్తం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం మనం, అంటే 2-3 రోజుల నుంచి ఆ మాటకు వస్తాయి. ఈటెల రాజేందర్, తర్వాత హరీష్ రావు, ఇప్పుడు కేసీఆర్ కూడా విచారణకు వచ్చారు. కేసీఆర్ని విచారణకు పిలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయన్ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విచారణకు పిలిచి ఏదో సాధించామని అనుకుంటుంది అనే ఒక విమర్శ బీఆర్ఎస్ నుంచి వస్తుంది. అట్లా బీజేపీ, మీ ఎంపీ ఈటెల రాజేందర్, అప్పటి ఆర్థిక మంత్రి కూడా ఆయన, ఇప్పుడు మీ ఎంపీ, ఆయన కూడా ఇది క్యాబినెట్ నిర్ణయం అంటున్నారు. ఇందులో ఎలాంటి తప్పు జరగలేదంటున్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు అనేది తప్పు అంటున్నారు. మీరేం చెప్తారు? బీజేపీ నాయకుడిగా మీరేం చెప్తారు? ముందు పెద్ద రవీంద్రరావు గారికి మీకు నమస్కారం. కళ్యాణ్ గారు, ఒక్కటేంటంటే కమిషన్ ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క టెండరింగ్, ఎస్కలేషన్ ఆఫ్ ది బడ్జెట్, దాని తర్వాత నిర్మాణం జరిగినటువంటి పనితీరు, దాని తర్వాత దాంట్లో జరిగినటువంటి డ్యామేజెస్, ఇవన్నీ కలిపి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో, ఏవైతే ఆరోపణలు వచ్చాయో లిఖితపూర్వకంగా కానీ పేపర్లలో కానీ లేకపోతే మీడియాలో కానీ వచ్చిన ఆరోపణలకు అనుగుణంగానే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది నిరంజన్ రెడ్డి గారు చెప్పిన దానికి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలనుకున్నారనే దగ్గర నుంచి మొదలుపెట్టి కూలిపోయేంత వరకు, మేడిగడ్డ దగ్గర 3 పిల్లలు కుంగిపోయే వరకు మొత్తం ఈ అంశాలన్నిటి మీద విచారణ చేస్తుందని నేను అనుకుంటున్నా. దాంట్లో భాగంగానే అనేక మంది, మీరు ఇంతకుముందే చెప్పినారు, 120 మందిని విచారణ చేశారు. ఇప్పుడు 124, 125 మంది అవుతారు. ఇంకా కొంతమందిని విచారణ చేయొచ్చు. ఎవరికి వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఏ కమిషన్ ముందుకైనా జనరల్ గా కళ్యాణ్ గారు, ఎప్పుడైనా సరే ఏ కమిషన్ ముందుకైనా ఎవరైనా పోయి చెప్పొచ్చు. కానీ చెప్పినప్పుడు వాళ్ళ అంశాలను కమిషన్ తీసుకుంటుంది. కానీ కమిషన్ వీళ్ళు చెప్పిన అంశాలనే పరిగణలోకి తీసుకుందా అనే దానికి డౌట్. ఎందుకంటే కమిషన్ దగ్గరికి ఈ కాళేశ్వరం నిర్మాణానికి మొదటి నుంచి ఏవైతే ఫైల్ రన్ అయిందో, అది క్యాబినెట్ నిర్ణయం కావచ్చు, సబ్ కమిటీ నిర్ణయం కావచ్చు, దానికి బడ్జెట్ అంటే నిధులను సేకరించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కావచ్చు, కార్పొరేషన్ నిధులు సేకరించిన విధానం కావచ్చు, ఆ విధానంలో వచ్చిన నిధులు కావచ్చు, వాటిని టెండరింగ్ కావచ్చు, టెండరింగ్ అంటే ఖర్చు కావచ్చు, ఖర్చు చేసిన తర్వాత ఏ విధంగా జరిగింది మొత్తాన్ని కలిపి చేయడమే ఈ కమిషన్ యొక్క ఉద్దేశం నేను అనుకుంటున్నా. కాబట్టి ఒక్కొక్క అంశము సెగ్మెంటల్ గా కేసీఆర్ ఏం చెప్పిండు, ఇదేం చెప్పిండు అనే అంశంలో పరిగణలోకి తీసుకోరు. గవర్నమెంట్ దగ్గర, ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఇవన్నీ సంబంధించిన కాయిదాలన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ పేపర్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో రాజేందర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు ఏం చెప్పారనేది కొంత కొంత ఇది వాళ్ళు ఉన్న కాయిదాలు వీళ్ళు చెప్పిన నిజమా అబద్ధం అని వెరిఫై చేసుకుంటారు. అంతే తప్ప దాంట్లో నాకు తెలిసినంత వరకు ఇంతకంటే ఎక్కువ జరగదు. ఈ కమిషన్ అయిన తర్వాత రిపోర్టింగ్ చేసి కమిషన్ ఫైనల్ రిపోర్ట్ రాసేటప్పుడు ఇందులో అవకతవకలు జరిగినాయి అంటే అవకతవకలు ఎవరి ద్వారా జరిగినాయి అనేది కమిషన్ నిర్ధారణకు వస్తుంది. కమిషనర్ కూడా వారు కమిషన్ అపాయింట్ చేసిన మెంబర్ చైర్మన్ కూడా ఈజ్ ద రిటైర్డ్ జడ్జి కాబట్టి నిజాలు బయటకు వస్తే నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుంది అనేది, ఇంకెన్ని రోజులు పడుతుంది. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాక ముందు కూడా రాహుల్ గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిన్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తామని ఉపయోగించాడు. నాకు గుర్తున్నంత వరకు అక్టోబర్ ఆగస్టులో 2023లో
మరి కక్కించడం కోసం మీరు 18 నెలలు మీ కమిషన్ రిపోర్ట్ రావడానికి పడితే ఈ కమిషన్ ఇంకా రిపోర్ట్ రాలే. 18 నెలలు వీళ్ళ యొక్క టర్మ్ ఎక్స్పైర్ చేశారు. రిపోర్ట్ ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చిన రిపోర్ట్ మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నా చేయొద్దా, దీంట్లో జరిగిన అవకతవకలేంది, ఏ రకమైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, దానికి మళ్ళీ ఎఫ్ఐఆర్, దాని తర్వాత ఛార్జ్ షీట్, ఇవన్నీ గడిచేసరికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిపోతుంది, అయిపోతుంది. నేను అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కాలయాపన కోసం ఈయనకి రిపోర్టు, ఆయనకి రిపోర్టు, ఈయన ఎంక్వైరీ, ఆయన ఎంక్వైరీ, 11 ప్రశ్నలు రాజేంద్ర గారిని అడిగారు, 12 ప్రశ్నలు హరీష్ రావు గారిని అడిగారు, 20 ప్రశ్నలు కేసీఆర్ గారిని అడిగారు. దీని వల్ల ఏం ప్రయోజనం అంటే, ప్రయోజనం అంటే ఈ ప్రశ్నలు కాలయాపనం కోసమే తప్పిస్తే పెద్ద నేత ఉపయోగం ఉంటాయని అనుకోవట్లేదు. ఎంక్వైరీ చేయాలనుకుంటే దాంట్లో జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ, దాంట్లో జరిగినటువంటి నాణ్యత మీద ఎంక్వైరీ, నాణ్యత జరిగినటువంటి అవకతవకల మీద ఎంక్వైరీ, ఇది జరగాల్సింది. ఎందుకు కట్టారనే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది, జరగాలి కూడా. కానీ ఇంత ఆలస్యం కావడం అనేటువంటిది వాళ్ళ యొక్క మరి ఎవరి రాజకీయ ప్రయోజనాలు అనేది కాలం ముందుకు చెప్తుందని నేను అనుకుంటున్నాను అండి. బట్ రాజేందర్ గారిని పిలిచినటువంటి సందర్భంలో నేను అనుకుంటున్నా ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా నిధులను మంజూరు చేశారా, చేసే దాంట్లో నిధులు ఏ రకమైన నిధులు ఎట్లా మంజూరు చేశారు, మంజూరు చేసినప్పుడు మీరు మీ పాత్ర అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ పాత్ర ఏందనేటువంటిది వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం కోసం పిలిచింటారు. అయితే రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ యొక్క పాత్ర లేదు, అది పూర్తిగా కార్పొరేషన్ నిధులే, కార్పొరేషన్ దాన్ని డిస్బర్స్మెంట్ చేసింది. అది దాంట్లో ఉన్నంత వరకు సబ్ కమిటీ చేశారు. సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సబ్ కమిటీ మెంబరు, హరీష్ రావు గారు రాజేంద్రతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా మెంబరు. కాబట్టి మరి ఆయన ఏం చెప్తారో చూడాలి. దాని తర్వాత ఎనీ సబ్ కమిటీ, ఇప్పుడు సబ్ కమిటీ అనేది ప్రభుత్వానికి వ్యాలిడ్ రిపోర్ట్ కాంటిది, అంటే అందరూ కూర్చొని చర్చించే బదులు ఒక సబ్ కమిటీ ఆఫీసర్స్ తో కూర్చొని పూర్తిగా చర్చించాలి. కాబట్టి ఆ సబ్ కమిటీ చర్చించిన దాన్ని కేబినెట్ కు పంపిస్తారు. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే ప్రాజెక్ట్ అప్రూవల్ వస్తుంది, ఫార్మర్ అప్రూవల్ వస్తుంది. ఇదే మాట రాజేంద్ర గారు చెప్పారు. ఆయన జరిగిన అవకతవకలకు, నాణ్యతకి, నిధుల దారి మళ్లింపుకు, లేదా కాంట్రాక్టర్ యొక్క నాణ్యతకి, కాంట్రాక్టర్ కట్టిన పద్ధతికి, ఇవన్నిటికీ కేబినెట్ సంబంధం ఉందని అనుకుంటున్నా. అంటే సంబంధం ఉండదు, కేబినెట్ సంబంధం ఉండదు. ఎవరైతే వ్యవస్థలో ఉంటారో వాళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రకాష్ రెడ్డి గారు, అది అధికారులకు సంబంధించిన అంశమే అది మీరు అన్నట్టు. ఎందుకంటే నిర్ణయాలు మాత్రమే అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటుంది, ఆ ఇంప్లిమెంటేషన్ అంతా అధికారులే చేయాలి. ఇందులో అధికారులను కూడా ప్రశ్నించారు కాబట్టి ఏం జరగబోతుందో చూద్దాం. మనం స్క్రీన్ పై చూస్తున్నాం, ఇట కమిషన్ విచారణ ముగిసిన తర్వాత యశోద ఆసుపత్రికి వెళ్ళి పల్లా రాజేశ్వర రెడ్డిని కేసీఆర్ పరామర్శించారు. నేరుగా ఆయన ఉదయం ఫామ్ హౌస్లో జారిపడ్డారు, ఆయన కొంత గాయమైంది, ఆసుపత్రిలో చేరారు. హరీష్ రావు, సంతోష్ కుమార్, కేసీఆర్ ఆయన పరామర్శించారు. ప్రశాంత్ రెడ్డి కూడా స్క్రీన్లో కనిపిస్తున్నారు. ఆ తర్వాత విడిగా మళ్ళీ కవిత కూడా వెళ్ళి పరామర్శించింది, అది కూడా మనం చూస్తున్నాం. కవిత, కేసీఆర్ విడివిడిగా, అంటే కేసీఆర్తో కవిత వెళ్ళలేదు. కవిత కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు, విచారణకి బీఆర్కే భవన్ కూడా ఆమె వచ్చారు. కానీ కేసీఆర్తో కాకుండా విడివిడిగా ఆమె వెళ్ళడం, ఈ మధ్యకాలంలో కొంత కేసీఆర్ ప్రభుత్వంపై ఆమె చేసిన విమర్శలు, కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన విధానం జాగృతి పేరుతో జనంలోకి వెళ్తుందా, ఈ నేపథ్యంలో కవిత వ్యవహార శైలి కొంత పార్టీతో డిటాచ్ అయినట్లు కనిపించింది. కానీ ఈ రోజు మాత్రం మళ్ళీ కేసీఆర్ కాన్వాయ్లో ఆమె బీఆర్కే భవన్కి వచ్చారు. కేసీఆర్ని విచారించేంతసేపు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత పల్లాను విడిగా, కేసీఆర్తో కాకుండా విడిగా పరామర్శించారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. రవీంద్రరావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆయనతో మాట్లాడదాం. రవీంద్రరావు గారు, 50 నిమిషాలు దాదాపు 18 ప్రశ్నలు కేసీఆర్ని అడిగారు. నిజంగానే కేసీఆర్కి నీటిపారుదల రంగంపై విశేష పరిజ్ఞానం ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ మూమెంట్ మొదలుపెట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు ట్యాగ్ లైన్ 2001 నుంచి నీళ్లపైనే వర్క్ చేస్తున్నారు కేసీఆర్ కూడా, అందులో కూడా సందేహం లేదు. ఎందుకు అంటే కాళేశ్వరాన్ని నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పారు కేసీఆర్, నిర్మించారు. అలా 2 పిల్లర్లు కుంగిపోవడం ఎన్నికల ముందే, అంతకుముందు కూడా సీపేజీ ఇష్యూలు రావడం. నిజంగానే ఏమైనా నాణ్యత లోపం ఉందా అని ఒక అనుమానం ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇప్పుడు కమిషన్ విచారణకు కేసీఆర్ స్వయంగా హాజరై వెళ్ళారు. కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ అఫ్కోర్స్ సమాధానాలు చెప్పారు. ఏం జరగబోతుంది అనిపిస్తుంది? మీ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుందని మీరు భావిస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, మీకు టీవీ ప్రేక్షకులకు, ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మనస్తత్వానికి తగిన ప్రక్రియ. గత కొద్ది రోజుల నుంచి ఆయన మాట్లాడుతున్నారు, ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన స్వభావం, ఆయన అంతర్గతంగా ఆయన ఆంతర్యంలో భాగమే ఇది. ఎన్నికల సందర్భంలో విచ్చలవిడిగా మాట్లాడారు, మేనిఫెస్టో తయారు చేశారు, హామీలు అట్లనే ఇచ్చారు. తర్వాత కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ గారి పైన, గత ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. మీరు 2 విషయాలు, ఒకటి అధికారంలోకి వచ్చాక
రెండు అంశాల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ గారిని, ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని బదనాం చేసిండ్రు. దాన్ని ఎక్కడో ఒక్కడ ప్రక్రియ మొదలు పెట్టాలి కదా అని కమిషన్లు వేస్తున్నారు. ఇక కమిషన్లు సాగదీస్తూ కాలం వెళ్ళబుస్తున్నారు. రెండవది ఏంటి, వారికి తెలుసు ఎంత బడ్జెట్ ఉంది తెలుసు, ఈ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసు. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసే ముందు అవన్నీ కూడా అధ్యయనం చేస్తారు. అవన్నీ చేసి మేనిఫెస్టో తయారు చేసి హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు పరుస్తామన్న వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చాక అమలు పరచకుండా తూతు మంత్రంలాగా నడిపిస్తూ ఏమంటున్నారు, లెక్కల బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఇంత అప్పు చేసింది అనుకోలే, ఎవడు అప్పు పుట్టుతాం లేదు, కోసుక తింటారా, యాంచి తెమ్మంటారు, చేతులు ఎత్తేసిన విధానం. దాంట్లో నుంచి ఎట్లా వస్తుండు ఆయనే ఆనందం. చూసారా, కుర్చీ గుంజుకున్నా నన్ను జైల్లో పెట్టిన అని జైల్లో పెడతా. సో కేసీఆర్ కమిషన్ దగ్గరికి కోర్టుకి ఇచ్చిన, బోన్లకు ఇచ్చిన ఈ వికటాకాశము, ఈ ఆనందం, ఈ హామీలు, మేనిఫెస్టోలు, ఈ ప్రభుత్వ పనితీరు, ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ లా కనిపించడంలే, కప్పదాటు ధోరణి అని కనిపించడంలే, చేసిన అబద్ధ ప్రచారాన్ని ఎక్కడో కాడ లాగి వెంట్రకమందం దొరికినా కూడా ఇరికించాలి, జైలు పంపించాలి, తన తృష్ణ తీరాలి అనేటువంటి కాంక్ష కనిపిస్తుంది తప్ప బాధ్యతాయుతమైన ప్రభుత్వం నడుపుతున్నట్టు కానీ, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చేస్తున్న కృషి కానీ, సంపదను సృష్టించి హామీలను అమలు పరచాలనే ప్రక్రియను గాలికి వదిలేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏముంటదండి కమిషన్ల నీటి తీరువ విధానం. కేసీఆర్ గారు ఎంతో గొప్ప ఆలోచన. మిషన్ కాకతీయ ద్వారా 50,000 చెర్లని పునర్నిర్మాణం చేశారు. వేలాది చెక్ డ్యాంలను కాలువల్లో, వాగులలో, ఏట్ల మీద, నదుల మీద నిర్మాణం చేశారు. మిషన్ భగీరథ నిర్మించారు 50,000 కోట్లతోటి తాగునీరుకి. హైదరాబాదు తాగునీరు, పరిశ్రమలకి నీరు అందించడం కోసం ఇదంతా అనుసంధానం ప్రక్రియ. మన దగ్గర కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటది. కృష్ణా నుంచి వచ్చే నీళ్లు తక్కువగా ఉంటాయి, గోదావరి నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ కొద్ది రోజుల్లోనే వరద రూపేణ వస్తాయి. ఆ కొద్ది సమయంలో రిజర్వాయర్లు నింపుకోవాలి, గోదావరిని రిజర్వాయర్ చేయాలి, నీటిని వేగవంతంగా ఆపుకోవాలి, భూగర్భ జలాన్ని పెంచుకోవాలి. అందుకనే చాలా రిజర్వాయర్ల నిర్మాణం అయింది. వందలాది టీఎంసీలను నిల్వ చేసుకునే విధంగా మన రిజర్వాయర్ల నిర్మాణం చేసుకుని ల్యాండ్ ఎక్వైర్ చేసాం. యావత్తు గోదావరిని కూడా రిజర్వాయర్ గా మార్చి బ్యారేజీల నిర్మాణం చేసాం. ఇదంతా నీటి తీరువ విధానం. ఏది మిషన్ కాకతీయ గాని, చెక్ డ్యాములు గాని, మిషన్ భగీరథ గాని, హైదరాబాద్కి నీరు గాని, పరిశ్రమల నీరు గాని, మొత్తం గోదావరి నీళ్ళని, సముద్రంలో కలిసే నీళ్ళని ఎట్లా వాడుకోవాలని చేసిన విధాన రూపకల్పనలో కీలకమైందే కాళేశ్వరం ప్రాజెక్ట్. కుంగింది ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్లు. దానికి ఇంత రాద్ధాంతం ఉంటుందా? జీవితకాలం ఒక నేత నిర్మించలేని ప్రాజెక్ట్ అండి ఇది. ఒక ప్రభుత్వం మనకి 80 ఏళ్ళు అవుతుంది. ఈ కాంగ్రెస్ 48 ఏళ్ళు పరిపాలన చేసింది, 17 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన చేసింది. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది. శ్రీశైలం కట్టారు, ఎంతకాలానికి కట్టారు? ఎకరం నీళ్ళు. అదే కదా రవీంద్రరావు గారు, అదే కదా మీరు ఫాస్ట్గా కట్టేశారు, దానివల్లే నాణ్యత లోపం వచ్చింది అనేది మీపై వస్తున్న విమర్శ. అందుకోసమే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ని కమిషన్ ముందు నిలబెట్టి ఆయన ఒక దోషిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఒక శాడిజం మనస్తత్వంతో చేస్తున్నారు ఇదంతా అనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదన. కేటీఆర్ కూడా ఇంతకుముందు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మన డిబేట్లో ఉన్న రవీంద్రరావు గారు అదే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు మనకు లైవ్లో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఐలయ్య యాదవ్ గారు, ఏంటి అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తప్పు చేశాడు, లేకుంటే అందులో అవినీతి చేశాడు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని మీరు చూపించాలనుకుంటున్నారా, లేకుంటే కేసీఆర్ను దోషిగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారా? కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు కానీ, కమిషన్ ముందు కేసీఆర్ని పిలవడాన్ని కానీ బీఆర్ఎస్ తప్పుపడుతుంది. దీనికి మీరేం చెప్తారు? కళ్యాణ్, కేసీఆర్ మేమేదో దోషిగా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే దోషిగా చేసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టే ఆయన తెలంగాణ దోషిగా తేలిపోయింది. ఎంతటి వారైనా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. ఆయన రోజేమన్నాడు, ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి కాళేశ్వరం అన్నాడు. ఆ కాళేశ్వరం ఇలా కూలిపోయింది.
నేనేమంటున్నా, ఆ రోజు నేనే సైంటిస్టు, నేనే ఇంజనీరు, నేనే ఇక కూర్చేసుకొని కట్టినా అని చెప్పిండు. దానికి పూర్తి బాధ్యత వహించింది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, దాంట్లో అప్పుడు మంత్రివర్గంలో చర్చ జరిగిందా, లేకపోతే మంత్రివర్గం ఆమోదం పొందిందా పొందలేదా, వాళ్ళు కమిషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కమిషన్ అటెండ్ అయితే కేసు మనకు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు ఆయన మీద కక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలే కదా ఆయన విస్మరించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన వచ్చింది. దీంట్లో ఎవరిని దోషం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కమిషనే తెలిచేస్తుంది వాళ్ళ గతంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దానికి ఎవరు అనుమతులు ఇచ్చారు, అక్కడ ఇసుక మేటలు ఉన్నాయన్న సంగతి తెలిసి కూడా ఎందుకు కట్టిండు, దాన్ని ఒక ఏటీఎంగా మార్చుకు తప్ప గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సుమారు 50 నుంచి 60-70 ప్రాజెక్టులు కట్టింది. ఇప్పటి వరకు చెక్కు జరగకుండా ఉంటున్నాయి. కాళేశ్వరం సంవత్సరం వాళ్ళు వచ్చిన వాళ్ళ అధికారం ఉన్నప్పుడే కూలిపోయింది. దానికి మాకేం సంబంధం? కేటీఆర్ బాంబులు పెట్టి పేల్చింది అంటాడు. అది ఎక్కడి పొంతలేని మాట్లాడు. ఒక గౌరవ మాజీ మంత్రిగా మాట్లాడే మాటలేనా? అందుకే కమిషన్ ముందు హాజరై ఆయన ఏ రకంగా అప్పుడు ఇంజనీర్ అయి కట్టిండా, సైంటిస్ట్ అయి కట్టిండా, ఏ లోటుపాట్లు అయినాయి, అసలు అక్కడ కట్టాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ గారు అక్కడ కట్టిన ప్రాజెక్టు దానివల్లే మొన్న కాళేశ్వరం కూలిపోయినా మేము మల్లన్న సాగర్ 30-40 టీఎంస్ ఎత్తిపోసి ఇవాళ మా గంధమల్ల మా ప్రాంతం సస్యశామమైంది. వాళ్ళ కమిషన్ల కోసం ఉన్న ఎస్టిమేట్లు డబల్ చేసి వాళ్ళ కమిషన్ల కోసమే కూలేశ్వరం కట్టింది తప్ప అది కాదు. కమిషన్ ముందు ఎంత పెద్దోళ్ళు అయినా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఇది రాజకీయ ఏ రకంగా లోటుపాటు అయినాయి, ఎంత జరిగింది, అనుమతులు తీసుకున్నారా, మంత్రివర్గం ఆమోదం అయిందా, దానికి పిలిచి అడిగినంత మాత్రాన ఏదో గగ్గోలు పెట్టినట్టుగా, ఏదో వాళ్ళను అది చేసినట్టుగా, కేసీఆర్ ఏదో ఇంట్లోకెళ్ళి బయటకు గుంజినట్టుగా ఇదంతా వాళ్ళ రాజకీయ డ్రామాలు తప్ప కేటీఆర్ కూడా అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అయినా ఇంకెవరైనా తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే, వాళ్ళు నిరూపించుకోవాల్సిందే. కళ్యాణ్ గారు, ఐలేదో గారు ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. మీ దగ్గర ఆలేరులో కూడా మొన్న ఏదో ప్రాజెక్టుకి మీ జన్మదినం రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదో శంకుస్థాపన చేసినట్టున్నారు. అది ఆ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం నీళ్ళే తెచ్చుకుంటున్నారని బీఆర్ఎస్ చెప్తుంది. రైట్, ఓకే అన్న. మొన్న కాళేశ్వరం కూలిపోయినా గానీ అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ, కాళేశ్వరం కూలిపోలే, మేడిగడ్డలో 2 పిల్లర్స్ మాత్రమే కుంగాయి. నేనేమంటున్నా, అక్కడ నీటి నిల్వ లేకున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ నింపినాం, మేము చేసినాం. నేను ఒకటేమంటున్నా, కాళేశ్వరం భాగం అయితే మరి మల్లన్న సాగర్ ఎట్లా పూర్తయింది, కొండపోచం ఎట్లా పూర్తయింది, పక్క నియోజకం ఏది భువనగిరి పైలట్ శేఖర్ రెడ్డి గారు బసోపు ఎట్లా కంప్లీట్ చేసుకుంటూ, ఇక్కడ మాకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమున్నా ఆమె ధనార్జన చేసింది తప్ప ఆలేరు ప్రజలకు గంధమల్ల కాళేశ్వరం భాగం అంటున్నావు. మరి కాళేశ్వరం భాగం అయితే మల్లన్న సాగర్ కొండపోచమ్మ కంప్లీట్ అయింది, ఇక్కడ బసవాపూర్ కంప్లీట్ అయింది, మరి గంధమల్లలో తట్టడి మట్టి తీయలేదు. నేను మా ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ సహకారంతో అక్కడ 600-700 కోట్లతోటి మొన్న శిలాఫలకం వేయించాం, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం, 2 నెలల్లో పని ప్రారంభించబోతున్నాం. కళ్యాణ్ గారు, రైట్, మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఏం తేలబోతుంది, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? మీకు ఏమనిపిస్తుంది? అంటే నిజంగా అవినీతి జరిగిందా, కేసీఆర్ జైలుకి వెళ్తారా, మీరేమనుకుంటున్నారు? 100% వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం పెంచి అక్కడ కట్టిరు, వాళ్ళకు ఒక ఏటీఎం వాడుకున్నారు. తప్పకుండా ఆ కమిషన్ లో వాళ్ళు దోషులుగా తేరుతారు. దానికి ఎవరైతే తప్పు చేసినో శిక్ష అనుభవించవలసిందే. ఎంత పెద్దవాళ్ళైనా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఇది ప్రభుత్వ కుట్రో లేకపోతే రాజకీయ కుట్రో కాదు. వాళ్ళకి అక్కడ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుకుంటూ ఏదైతే నిజ నిర్ధారణ తేలిన తర్వాత అప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ అని మాట్లాడాలి. తెలంగాణ ప్రజలకు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే కమిషన్ ముందు హాజరైతే కదా నిజ నిజాలు తెలిసేది. దానికి అనుమతులున్నాయా, అనుమతులేవా, ఏ రకంగా అప్పుడు మంత్రిమండలి కూడా ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి, ఈటల రాజేందర్ గారి వాళ్ళు మాకు సంబంధమే లేదు, అక్కడ మాకు అసలు అన్ని ఆయనే తానే కట్టిండు, మాకెవరు కూడా అందులో లేదని చెప్పి అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా నేను దగ్గరుండి కట్టినా, కుర్చేసుకుని కట్టినా అన్నటువంటి వాళ్ళు మరి అలా విచారణకు హాజరై ఏ రకంగా కట్టిరు, ఏ రకంగా అనుమతులు వచ్చినాయి, ఎందుకు ఇసుక మీద కట్టాల్సి వచ్చింది, ఉన్న ఇసుక ఎందుకు పెంచి కట్టాల్సి వచ్చింది, దాన్ని ఏ రకంగా ఏ టైంగా వాళ్ళు వాడుకురో తెలంగాణ ప్రజలు గమనించే కదా ఇలా కమిషన్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ పిలిచింది. అందులో భాగమే తప్ప దీంట్లో కుట్ర కానీ కోణంగా రాజకీయ కోణం కానీ ఏం లేదు. కళ్యాణ్ గారు, రైట్, థ్యాంక్ యూ అలీ యాదవ్ గారు. రైట్, ఫైనల్గా ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఈ వ్యవహారం మొత్తం నిజంగానే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుకు దోహదపడుతుందా, లేదంటే నిజంగా బీఆర్ఎస్ అవినీతి వెలుగులోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నేతలు లేదంటే అప్పటి ప్రభుత్వంలో పెద్దలు, అధికారులు, ఈరోజు కూడా శ్రీధర్ ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయనపై ఏసీబీ రైడ్స్ అవుతున్నాయి. ఇంతకుముందు హరిరామ్
ఆయన దగ్గర 200 కోట్ల ఆస్తులు దొరికినట్లు, కాళేశ్వరం ఆయన కూడా కాళేశ్వరం ఇరిగేషన్ ఇంజనీరే, అలా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి నిజంగా ఇందులో అవినీతి బయటకు వస్తుందా? ఎందుకు నేను అడుగుతున్నా అంటే ప్రకాష్ రెడ్డి గారు, గతంలో కూడా మీకు బాగా గుర్తుండే ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన దాన్ని అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నారు. దాని మీద ఏం విచారణ లేదు, ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఎవరికి శిక్షలు లేవు. అప్పుడు ఇరిగేషన్ మంత్రి కట్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య. అంటే ఇట్లా రాజకీయం అంతా కుమ్మక్కైపోయి ఎక్కడికక్కడ సర్దుమణుగుతుందా? మీకేమనిపిస్తుంది ఈ వ్యవహారం? మీట్లో ఉంది ప్రకాష్ రెడ్డి గారు, మీట్లో ఉంది. అప్పుడు కేబినెట్ లో ఉన్న పొన్నలక్ష్మి గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సార్. అప్పుడు జలయజ్ఞం ధనయజ్ఞం అని విమర్శించిన వాళ్ళు అందరూ ఉన్నారు. అప్పుడు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ముగ్గురు ఉన్నారు సార్. తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, కాంగ్రెస్ లో ఉన్న కడియం శ్రీఆర్ గారు, వాళ్ళు ముగ్గురు కూడా మంత్రిగా పనిచేశారు సార్. అందుకోసమనే ఈ కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటాను, నా అభిప్రాయం కూడా, ఈ కమిషన్ వేసి 18 నెలలు కాలం గడుస్తుంది, ఇంకో 10 నెలలు కాలం గడుస్తుంది, ఎంత గడుస్తుందో తెలియదు. ఇవన్నీ కలిపి చూస్తే కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా ఈ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ అక్కడ జరిగిన అవినీతిని వెలికి తీయడంలో విఫలం అవుతుంది అనేది మా అభిప్రాయం సార్. పక్క అవినీతిని వెలికి తీయడానికి ఏజెన్సీలు ఉన్నాయి చాలా మంది. కమిషన్ వేయడం తప్పారైట పక్కన పెట్టేస్తే వేగవంతంగా జరగడానికి అవకాశం ఉన్నా కూడా ఈ ఒక్క కమిషనే కాదు, ఈ కమిషన్ మీద జరిగింది అదే. విద్యుత్ రంగంలో సంబంధించినటువంటి కమిషన్ మీద వేసి ఇప్పటిదాకా ఏం జరగలే. గొర్రెల మీద జరిగినటువంటి చిన్నవే గొర్రెల మీద జరిగింది, ఏం జరగాలి. అట్లా ఎన్ని ఉన్నాయో సార్, ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ మీద, అన్నిటిని నీరుగార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి కుమ్ముక్కై. మీడియాలో మేముంటే మీరు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ పొద్దుటి నుంచి మీడియాలో కనిపిస్తారు, ఓ 4 రోజులు ఇదే చర్చ పెడతారు, మొన్న హరీష్ రావు గారు 3 రోజులు చర్చ పెట్టారు. ఇదే కనిపించడం కోసం, వీళ్ళనే ఉంచడం కోసం కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై దీన్ని నిర్వీర్యం చేస్తాయి, ఏం లేదు కాలయాపన అని మీరు అంతా బలంగా నమ్ముతున్నప్పుడు, బలంగా చెప్తున్నప్పుడు, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు, మీ దగ్గర చాలా ఏజెన్సీలు ఉన్నాయి, మీరు రంగంలోకి దిగచ్చు కదా, ఇద్దరిని దోషులుగా నిలబెట్టచ్చు కదా. ఒకటే పాయింట్ సార్, ఇటువంటి సందర్భంగా రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగంలో దిగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దర్యాప్తు కోసం సిబిఐ కావాలి సార్. మన దగ్గర 12 ఏళ్ళుగా ఆర్గనైజేషన్ లేదు, ముందు సిబిఐ వస్తుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో నిధులు మళ్లింపు జరిగినప్పుడు ఈడీ వస్తుంది, అప్పటిదాకా ఈడీ రాదు. కాబట్టి ముందు సిబిఐకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు ఎంక్వైరీ కోసం అడగమని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా కిషన్ రెడ్డి కూడా మనం డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల కంటే ముందుగా మా డిమాండ్ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ ను బతికించడం కోసం మీరు చేస్తున్నారని మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు. అది కూడా రాజకీయ ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు, సిబిఐకి ఇవ్వండి, నిజానిజాలు బయటకు వస్తాయి, తొందరగా బయటకు వస్తాయి, దోషులు ఎవరో బయటకు వస్తారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరు తిన్నారో వాళ్ళను కక్కిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, వారి మాట మరి కక్కిస్తామని చెప్పేటువంటి అంశం నిజం కావాలంటే సిబిఐ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్. అది రావాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయాల్సిందే, అంతకంటే ముందు పర్మిషన్ ఇవ్వాల్సిందే. అంతకంటే ముందు సిబిఐ రావడానికి అవకాశం లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి నిర్ణయించాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుందో దాన్ని బట్టి ప్రజలు కూడా తర్వాత రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ తక్కలపల్లి రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ బీర్లయ్య గారు. మొత్తానికి ఈ వ్యవహారం అనేది ఏం తేల్చబోతుంది కాళేశ్వరం కమిషన్ అంతా విచారణ దాదాపు పూర్తయింది. తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఒక్కరు మాత్రమే కమిషన్ ముందుకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సుమోటోగానే వస్తాను, క్యాబినెట్ నిర్ణయం కాదు కాళేశ్వరం నిర్మాణం అని చెప్తున్నారు. ఆయన సుమోటోకి వస్తా అంటే కమిషన్ విచారణ జరుపుతుందా, లేదంటే కమిషన్ విచారణకు పిలుస్తుందా, ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇంకా బీజేపీ మరో అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై దీన్ని కాలయాపన చేస్తాయి, దమ్ముంటే సిబిఐకి విచారణ జరపాలని కోరాలి రాష్ట్ర ప్రభుత్వం అని అంటుంది. చూడాలి ఏం జరగబోతుంది ఈ వ్యవహారంలో. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ చెప్పిన అంశాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. 18 ప్రశ్నలు, 50 నిమిషాల విచారణ, ఇదంతా కాళేశ్వరం కమిషన్కి ఒక రకంగా కాళేశ్వరం నిర్మాణాన్ని కళ్ళగట్టినట్లు కేసీఆర్ వివరించారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేసీఆర్ వివరణతో కమిషన్ సంతృప్తి చెందిందా, లేదంటే కేసీఆర్కి శిక్షించేందుకు కమిషన్ నివేదిక సిద్ధం చేస్తుందా, ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. ఇది స్పెషల్ డిబేట్.